బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై మర్డర్ అటెంప్ట్ జరిగింది. సైఫ్ అలీ ఖాన్ పై కత్తులతో దాడి చేశారు దుండగులు. ముంబైలోని ఇంట్లో తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స కొనసాగిస్తున్నారు. 2 చోట్ల లోతైన గాయాలైనట్టుగా తెలుస్తుంది. వెన్నుముక కూడా గాయమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు డాక్టర్లు సర్జరీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్జరీ పూర్తయిన తర్వాతే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు స్టేట్మెంట్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. దుండగులు తెల్లవారుజామున 2 గంటలకు ఆయన ఇంట్లోకి చొరబడి ఆయనపై కత్తితో తీవ్రంగా గాయపరిచినట్టుగా తెలుస్తోంది. ఆయనపై మర్డర్ అటెంప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దాడిలో 6 చోట్ల కత్తిపోట్లు అయినట్టుగా తెలుస్తోంది. 2 చోట్ల లోతైన కత్తిపోట్లు దిగి గాయాలైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు వెన్నుముక పక్కన తీవ్ర గాయమైనట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశారు దుండగులు. తెల్లవారుజామున సైఫ్ నివాసంలోనే ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రికి సైఫ్ను తరలించారు. సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలైన నేపథ్యంలో, లోతైన కత్తిపోట్లు గురైన నేపథ్యంలో ఆయనకు సర్జరీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సర్జరీ పూర్తయిన తర్వాతే ఆయన హెల్త్ కండిషన్ పై డాక్టర్లు హెల్త్ బులెటిన్ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మర్డర్ అటెంప్ట్ గురయ్యారు. దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి ఆయనపై కత్తితో తీవ్ర దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే ఓ తెలుగు సినిమాలో కూడా నటించారు. దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ను చాలామంది చూసే ఉంటారు. ఆయన భార్య కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ దాడికి గురవడం పట్ల ఒక్కసారిగా బాలీవుడ్ దిగ్భ్రాంతి గురైంది. తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి కత్తితో విచక్షణారహితంగా 6 చోట్ల పొడిచినట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కు 2 చోట్ల లోతైన గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఆయన వెన్నుముక పక్కన కూడా విపరీతంగా కత్తిపోటు గురవడంతో ప్రస్తుతం ఆయనకు ఆపరేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముంబై లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన చికిత్స అందుకుంటున్నారు. ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఐసీయూలో ప్రస్తుతం ఆయనకు సర్జరీ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలైన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. గతంలో కూడా ఢిల్లీలో ఓ నైట్ క్లబ్లో వ్యక్తి ఆయనపై దాడి చేసినట్టుగా సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చారు. 4 ఏళ్ల కిందట ఢిల్లీలో ఓ నైట్ క్లబ్లో ఆయనపై వోడ్కా బాటిల్తో ఓ వ్యక్తి దాడి చేశారు. అప్పుడు తన స్నేహితురాలతో కలిసి డ్యాన్స్ చేయమన్నందుకు ఆ వ్యక్తి అడగడంతో సైఫ్ నిరాకరించడంతో అప్పుడు దాడి జరిగింది. తర్వాత సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ వెంట ఫోటోగ్రాఫర్లు పడడంతో మరొకసారి గతంలో కూడా గొడవ జరిగింది. ఇలా మరొకసారి దక్షిణాఫ్రికా వ్యాపారితో కొన్ని గొడవలు జరిగాయి 10 ఏళ్ల కిందట. ఈ రకంగా సైఫ్ అలీ ఖాన్కు సంబంధించి కొన్ని గొడవలు జరిగిన సంగతి తెలిసింది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ పై దుండగులు ఎందుకు దాడి చేసినట్టు దాదాపు 6 చోట్ల తీవ్రమైన కత్తిపోట్ల గురైనట్టుగా తెలుస్తుంది. ఎస్, లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై మర్డర్ అటెంప్ట్ జరిగింది. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ఏంటన్నది ఇంకా పూర్తి సమాచారం అందట్లేదు. లోతైన గాయాలు 2 చోట్ల కలిగినట్టుగా తెలుస్తుంది. వెన్నుముక పక్క మరో చోట తీవ్రమైన కత్తిపోటు గురైనట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 కత్తిపోట్లు, 6 కత్తిపోట్లకు గురయ్యారు సైఫ్ అలీ ఖాన్. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్టుగా తెలుస్తోంది. బలమైన కత్తిపోట్ల కారణంగా ప్రస్తుతం ఆయన శరీరంలో ఏ అవయవాలు దెబ్బతిన్నాయన్నది ఇంకా పూర్తి స్థాయిలో డాక్టర్లు వెల్లడించే అవకాశం ఉంది. సైఫ్ అలీ ఖాన్ 6 చోట్ల కత్తిపోట్లకు గురవడంతో ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. ముంబైలోని లీలావతి ఆసుపత్రికి వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన తీసుకెళ్లారు. చూస్తున్న దృశ్యాలు ఫైల్ షాట్స్. ఆయన భార్య కరీనా కపూర్తో కలిసి సైఫ్ అలీ ఖాన్ వెళ్తున్న దృశ్యాలవి. ఇటీవలి కాలంలో సైఫ్ అలీ ఖాన్ తెలుగులో దేవర సినిమాలో కూడా నటించారు. దీంతో ఆయన తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ హీరో, అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన కరీనా కపూర్ని 2వ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని బాలీవుడ్ సినిమాలకు సంబంధించి ఇప్పటికే
హిట్ పేరుగా నిలిచారు. సో కరీనా కపూర్తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. బట్ సైఫ్ అలీ ఖాన్పై ఎందుకు దాడి జరిగింది, సైఫ్ అలీ ఖాన్పై ఎందుకు ఆ దుండగులు కత్తిపోట్లతో దాడి చేశారు, అంత తీవ్రంగా ఎందుకు గాయపరిచారన్నది ఇప్పుడు పూర్తి వివరాలు ముంబై పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై పోలీసులు ఈ అంశానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా సైఫ్ అలీ ఖాన్పై పలుసార్లు దాడి జరిగింది. అయితే వేరువేరు సందర్భాల్లో జరిగిన దాడులకు సంబంధించి సైఫ్ అలీ ఖానే అనేక ఇంటర్వ్యూల్లో అంశాలను వెల్లడించారు. పాడ్కాస్ట్లో తనపై జరిగిన దాడికి సంబంధించి వెల్లడించారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్పై జరిగిన దాడికి సంబంధించి ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్పై ఎందుకు దుండగులు దాడి జరిపినట్టు ఇప్పటికే గతంలో సల్మాన్ ఖాన్కు అత్యంత సన్నిహితులైనటువంటి ఓ రాజకీయ నాయకుడిని కూడా మట్టుపెట్టిన సంగతి తెలిసిందే, హత్య చేసిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు కూడా ఆ హత్య జరిగిన తర్వాత తాజాగా మరొకసారి బాలీవుడ్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు బాలీవుడ్ జనం. సో ఏం జరుగుతోంది, సైఫ్ అలీ ఖాన్పై దాడి ఎందుకు జరిగింది, ఎందుకు అంత తీవ్రమైన కత్తిపోట్లతో అతన్ని గాయపరిచారు, కేవలం కత్తిపోటుతో గాయపరచడం కాదు, సైఫ్ అలీ ఖాన్ను హతమార్చడమే లక్ష్యంగా దుండగులు చర్యలకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ను చంపేయాలనే ప్లాన్లో భాగంగానే ఆయన ఇంట్లోకి చొరబడి పక్కా ప్లాన్తో ఆయనపై అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తీవ్ర గాయాల పాలైన సైఫ్ అలీ ఖాన్ ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో సైఫ్ అలీ ఖాన్పై కత్తితో దుండగుడు తీవ్ర దాడి చేసినట్టుగా తెలుస్తోంది. తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఓ దుండగుడు ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కరే ఆ దాడిలో పాల్గొన్నారా లేదా ఎంతమంది ఇంట్లోకి చొరబడ్డారు, సెక్యూరిటీ ఏం చేస్తోంది, సెక్యూరిటీ లోపాల కారణంగా సైఫ్ అలీ ఖాన్ తీవ్ర దాడికి గురైనట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఈ హత్య పథకానికి రచించారు, కావాలని సెక్యూరిటీ లోపాలు కనబడుతున్నాయా, ఏం జరిగిందనేది మాత్రం ప్రస్తుతం మనకు అంతు చిక్కని ప్రశ్న. సైఫ్ అలీ ఖాన్పై దాడి నేపథ్యంలో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడుతుంది. ఎస్ మా కొలీగ్ గోపి జైన్ అవుతారు ఢిల్లీ నుంచి. గోపి, సైఫ్ అలీ ఖాన్పై దాడికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ను కత్తితో తీవ్రంగా గాయపరిచినట్టుగా తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ను హతమార్చే ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్టుగా చెప్తున్నారు. 6 చోట్ల తీవ్ర కత్తిపోట్లు గురైన తెలుస్తుంది. ప్రస్తుతమైన కండిషన్ ఎలా ఉంది, ఎందుకు ఈ దాడి జరిగినట్లు? రామ్దాస్ తెల్లవారుజామున 2:30 ఈ యొక్క ఘటన జరిగినట్టుగైతే తెలుస్తోంది. అయితే ఒక దొంగ ఆ ఇంట్లో చోరీకి ప్రయత్నం చేయడం, ఈయన అది ప్రతిఘటించిన నేపథ్యంలో కత్తిపోట్లు గురైనట్టుగైతే మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే కేవలం ఒక వ్యక్తి ఉన్నారా, ఇంకా ముఠా ఉందా అన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే 6 చోట్ల ఆయనకు కత్తిపోట్లు గురయ్యాయి. అందులో 2 అతి తీవ్రంగా గాయపడ్డట్టుగా కూడా ఇప్పటికే వైద్యులు ధృవీకరించడం జరిగింది. అయితే ఎందుకు ఈ యొక్క కత్తిపోట్లు జరిగాయి, గతంలో కూడా ఆయన పైన అనేక మార్లు అటాకులు జరిగిన నేపథ్యంలో పాత కక్షల నేపథ్యంలోనే ఈ యొక్క అటాక్ జరిగిందా, లేదంటే ఇది దొంగల పనేనా అన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరొక వైపు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే బాలీవుడ్ నటుడు అవడము, ఆయన ఇంట్లో దొంగ రావడము, అదే విధంగా కత్తిపోట్లు గురి అవ్వడం, ఇదంతా కూడా కామన్ గా జరిగినట్టయితే కనిపించట్లేదు. అది కూడా ఒక కత్తితోటి బలంగా కత్తిపోట్లు గాయాలైతే అవడం జరిగింది. గాయాలను చూసిన డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అత్యంత దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 చోట్ల పొడిచారు. అందులో 2 అయితే ఒకటి స్పైనల్ దగ్గర కూడా ఒక గాయం అవడం జరిగింది. 72 గంటలు గడిస్తే తప్ప ఈ సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి అయితే ఇంకా ఏమి చెప్పలేమంటూ కూడా లీలా ఆసుపత్రి వర్గాలైతే వెల్లడించడం జరిగింది. అయితే గతంలో ఈయన పైన జరిగిన అటాక్స్ కు సంబంధించి కావచ్చు, పబ్బులో కూడా గతంలో ఒక అటాక్ జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఆ కోణంలో కూడా మరొక మారు విచారణ అయితే జరుపుతున్నారు. 2:30 జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆయన ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి గంట టైం పట్టింది. 3:30 వరకు కూడా ఆయన ఆసుపత్రికి చేరుకోలేదు. చాలా రక్తం పోయినట్టుగా అయితే వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం 72 గంటల సమయం అయితే వైద్యులు కోరడం జరిగింది. 72 గంటల తర్వాతే ఏ విషయమైనది చెప్తాము. బలమైన గాయాలున్నాయి, చాలా రక్తం పోయింది,
వీటన్నిటిని ఇప్పుడైతే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఎటువంటి వివరాలు వెల్లడించలేము. 72 గంటలైతే ఖచ్చితంగా గడవాల్సింది అనేది మాత్రం వైద్యులు చెప్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి ఆయన మొదటి భార్యతోటి విభేదాలు ఉండడము, ఆమెను వదిలేసి కరీనా కపూర్ ని రెండవ వివాహం చేసుకోవడము, అయితే వీటన్నిటిని కూడా రైట్ గోపి, మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. అలాగే మనము ప్రస్తుతం లైవ్ విజువల్ చూస్తున్నాం ముంబై లీలావతి ఆసుపత్రి నుంచి. ఇదే ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఐసీయూలో సర్జరీ కొనసాగుతుంది. సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల తీవ్ర కత్తిపోట్లకు గురైనట్టుగా తెలుస్తుంది. 2 చోట్ల లోతైన గాయాలైనట్టుగా తెలుస్తుంది. వెన్నుముక పక్కన కూడా దుండగుడు కత్తితో తీవ్రంగా పొడిచి గాయపరిచినట్టుగా తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ కు ఏమైంది? సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితి ఏంటనేది మాత్రం ప్రస్తుతం బాలీవుడ్తో పాటు అలాగే అభిమానులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై విచక్షణారహితంగా ఆ వ్యక్తి 6 చోట్ల తీవ్రంగా కత్తితో పొడిచినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి దొంగతనానికి వచ్చిన వ్యక్తి లేదా ఉద్దేశపూర్వకంగా సైఫ్ అలీ ఖాన్ను మర్డర్ చేసేందుకే వచ్చాడా అనేది మాత్రం ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్న. దీనిపై ముంబై పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మనం చూస్తున్నాం లైవ్ విజువల్స్ ముంబై లీలావతి ఆసుపత్రికి సంబంధించిన దృశ్యాలు అవి. ఇదే ఆసుపత్రిలో ప్రస్తుతం ఐసీయూలో సైఫ్ అలీ ఖాన్కు సర్జరీ కొనసాగుతుంది. 6 చోట్ల తీవ్ర కత్తిపోట్లకు గురైన తెలిసింది. 2 చోట్ల లోతైన గాయాలయ్యాయి. అయితే అవి ఆ లోతైన గాయాలు ఎక్కడ అయ్యాయి? శరీరం లోపల భాగాలు ఏమైనా కట్ అయ్యాయి కత్తిపోట్లకి? సో ఏం జరిగింది, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ప్రస్తుతం అది ఆసుపత్రి వైద్యులు ఎలాంటి సర్జరీలు చేస్తున్నారనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారిగా ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అలాగే బాలీవుడ్ కూడా ఉలిక్కి పడింది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ పై మర్డర్ అటెంప్ట్ నేపథ్యంలో బాలీవుడ్లో ఏం జరుగుతుందనే కోణంపై ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఇక తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి సంబంధించి ఇంకా వివరాలు వెల్లడి కావాల్సింది. ఇప్పటికైతే సర్జరీ అయితే కొనసాగుతుంది. ఎస్ గోపి మనం ముంబై లీలావతి ఆసుపత్రికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇదే ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్కు ప్రస్తుతం సర్జరీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్పలేమంటూ ప్రస్తుతానికి డాక్టర్లు అయితే ఇంకా పూర్తి సమాచారం అయితే వెల్లడించట్లేదు. సో ప్రస్తుతమైన హెల్త్ కండిషన్ గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయి? సైఫ్ అలీ ఖాన్కు జరిగినటువంటి కత్తిపోట్ల నేపథ్యంలో ఆయనపై క్లియర్గా ఇది మర్డర్ అటెంప్ట్ అనుకోవచ్చా? ఏం జరుగుతోంది? రామ్దాస్, ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఇంకా 72 గంటలైతే గడవాల్సిందే అని మాత్రం వైద్యులు కరాఖండిగా చెప్తున్నారు. బలమైన గాయాలు అవ్వడము, అయితే 2 గంటల 30 నిమిషాలకు ఇంట్లోకి చొరపడ్డ దుండగుల దాడిలో గాయపడ్డ ఆయన 3 నుంచి 3:30 మధ్యలో ఆసుపత్రికి రావడం జరిగింది. ఈ సమయంలోనే ఎక్కువగా రక్తం పోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పైన అయితే ఎటువంటి వివరాలు అయితే చెప్పలేమని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనకు సంబంధించి సైఫ్ అలీ ఖాన్ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను అదే విధంగా అన్ని కోణాల్లో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇంకా ఎవరికైనా గాయాలు జరిగాయా, ఆ సమయంలో ఎటువంటి పెనుగులాట జరిగింది, ఆయన ఎందుకు వాళ్ళను ప్రతిఘటించాల్సి వచ్చింది, ఒక్కడే ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం అయితే మనకు ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. కానీ ఇంటి వెలుపల ఎంతమంది ఉన్నారు, ఒక్కడే వచ్చి ఇది కేవలం దొంగతనానికి వచ్చిన వ్యక్తి మాత్రమే ఈ యొక్క దాడికి పాల్పడ్డా, లేదంటే ఏదైనా ఆయనను హతమార్చేందుకే ఈ యొక్క కుట్ర పన్నారన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ అన్నింటినీ కూడా ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంటికి రెక్కి ఎవరైనా నిర్వహించారా, కేవలం గతంలో అంటే ఇంతకు ముందే ఆ ఇంటి పైన మొత్తం పూర్తిగా కన్నేసి దొంగతనం చేయడానికి కావచ్చు, లేదా ఆయనను హతమార్చడానికి కావచ్చు, ఈ రెండింటి పైన గతంలో ఏదైనా రెక్కి నిర్వహించారా, లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ సందర్భంగా కేవలం ఆ ఇంట్లో పిల్లలు అదేవిధంగా కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళు మాత్రమే ఉంటారా, సెక్యూరిటీ తక్కువగా ఉంటుందా, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వైద్యులు మాత్రం లీలావతి సీఈఓ కూడా 72 గంటలు గడవాల్సిందే అనేది కూడా ఆయన చెప్తున్నారు. చాలా తీవ్రమైన కత్తిపోట్లు ఉన్నాయి. స్పైనల్ పక్కన అంటే వెన్నుముక పక్కనే ఒక కత్తిపోటు చాలా లోతైన బలంగా దిగడం జరిగింది. ఇంకా ఏదైనా ఆర్గాన్స్ కి ఈ యొక్క కత్తిపోట్లు ఉన్నాయా అన్న దానిపైన కూడా ఇంకా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సి ఉంది. ప్రాథమికంగా మాత్రం ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగానే ఉన్నట్టుగైతే మనకు సమాచారం అందుతుంది. లీలా ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు. మరి గోపి ఇక్కడ పూర్తిగా సెక్యూరిటీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందా? ముఖ్యంగా అంటే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు.
కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో. అలాగే గతంలో కూడా ఫోటోగ్రాఫర్లు ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేసినప్పుడు కూడా పెద్ద గొడవ జరిగింది. ఆ సెక్యూరిటీని కూడా టైటన్ చేశారు. అలాగే ఇప్పుడు ఎందుకు అంటే ఏం జరిగింది ఇక్కడ, సెక్యూరిటీ ఎందుకు అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా మనకు కనబడుతోంది. ఇంట్లోకి చొరబడి ఏకంగా కత్తితో తీవ్రంగా మర్డర్ అటెంప్ట్ చేసేదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి దర్యాప్తు సాగిస్తున్నారు, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏ విషయాన్ని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఆయనతో కొంతమంది విభేదాలు ఉండడము, మొదటి భార్య విడిపోవడము, రెండవ భార్యను వివాహం చేసుకోవడము, తర్వాత ఆయనకు వ్యక్తిగత భద్రత కూడా కుటుంబం ఇంటి వద్ద ఉంటుంది. అంటే ఇంటి వద్ద బయట వాచ్మెన్ దగ్గర నుంచి ఆయన పర్సనల్ వ్యక్తిగత భద్రత వరకు కూడా ఆయన వెంటే ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో అంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లు సేఫ్ అనేది ఒక భావన ఉంటుంది కాబట్టి పర్సనల్ వ్యక్తిగత భద్రత అనేది కొంచెం సడలించి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత భద్రతా సిబ్బంది కొంత రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ వాచ్మెన్ కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలు కూడా గేటు లోపలికి ఎవరు వచ్చినా రిజిస్టర్ చేసుకోవడం ఇట్లాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి. కానీ దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఏ విధంగా ఇంట్లోకి చొరబడ్డాడు, ఎటు నుంచి వచ్చాడు, ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దొంగతనం అనేది నిజంగా ఆయన దొంగతనానికి వచ్చాడా లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా, వీటన్నిటిపై ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఏ వివరాలు అయితే చెప్పలేము. కానీ అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు ముంబై పోలీసులు. అదేవిధంగా లీలా ఆసుపత్రి కూడా ఆయనకు సంబంధించి 2 చోట్ల అయితే తీవ్రమైన గాయాలను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి కూడా చికిత్స కొనసాగుతుంది. ఇంకా మిగతా 4 చోట్ల మైనర్ గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే రక్తం ఎక్కువగా పోవడమే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన కలిగించే అంశం అని చెప్తున్నారు. మరి ఇంకా కొంత సమయం అయితే పడుతుంది. ఆ సమయం పట్టిన తర్వాతే ఆయన ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది అనేది కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గోపి. సో మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్ పై దాడికి సంబంధించి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది ముంబైలోని ఆయన నివాసంలో. గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని కొంతమంది దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంతమంది పాల్గొన్నారని మాత్రం ఇంకా పూర్తి వివరాలు ముంబై పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై 6 చోట్ల గాయాలైనట్టుగా తెలుస్తుంది. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెప్తామంటూ బాలీవుడ్ మీడియా చెప్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 2:30 సమయంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించిన విషయంలో ఆయన సిబ్బంది గుర్తించింది. శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ సిబ్బందితో కలిసి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీ ఖాన్ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారైనట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ సైఫ్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. లీలావతి ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు అక్కడ సర్జరీ కొనసాగుతుంది. సైఫ్ ఒంట్లో తీవ్రంగా గాయాలయ్యాయని, తీవ్ర రక్తస్రావమైనట్టుగా తెలుస్తోంది. సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో సర్జరీ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా అలాగే పిల్లలు ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్పై దాడి నేపథ్యంలో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. అయితే నిజంగా ఇది దొంగతనానికి వచ్చిన దొంగ పనైనా లేదా ఉద్దేశపూర్వకంగా సైఫ్ అలీ ఖాన్ను హతమార్చే ప్రక్రియలో భాగంగా అతను ఇంట్లోకి చొరబడి సైఫ్ అలీ ఖాన్పై మర్డర్ అటెంప్ట్ చేశాడా? సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు? అంతమంది సెక్యూరిటీన వాళ్ళ కళ్ళు గప్పి దొంగ ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగాడు? సైఫ్ అలీ ఖాన్పై ఎలా దాడి చేయగలిగాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సైఫ్ అలీ ఖాన్పై 6 చోట్ల తీవ్ర కత్తిపోట్లకు గురైనట్టుగా తెలిసింది. ఒకవేళ దొంగ అయితే కనుక తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కత్తితో బెదిరించి లేదా కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తాడు. కానీ 6 సార్లు అంత కసిగా 6 సార్లు ఖచ్చితంగా పొడిచే ప్రయత్నం అయితే చేయడు, అంత తీవ్రంగా గాయపరిచే ప్రయత్నం అయితే చేయడు. ఒకవేళ నిజంగా దొంగ పని అయితే కనుక కత్తితో పొడిచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ 6 సార్లు తీవ్రంగా గాయపరిచి ఖచ్చితంగా ఇది ఒక మర్డర్ అటెంప్ట్ లాగానే కనపడుతుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం దీనిపై లోతైన దర్యాప్తుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే బాలీవుడ్లో ముఖ్యంగా సల్మాన్ స్నేహితుడు బాబా సిద్దికీ హత్య జరిగింది. బాలీవుడ్ సెలబ్రిటీస్కి ఈవెంట్స్ పార్టీలు నిర్వహించే బాబా సిద్దికీ హత్య తర్వాత మరొకసారి బాలీవుడ్లో ఇలాంటి
సంఘటన చోటు చేసుకుంది. అయితే బాబా సిద్దికి హత్య నేపథ్యం వేరు, అదంతా కూడా రాజకీయ నేపథ్యం, దాని కోణం వేరే. కానీ ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ అటాక్ మాత్రం చాలా భిన్నంగా అనిపిస్తుంది. దొంగ పనిగా చెప్తున్నారు. కేవలం దొంగతనానికి వస్తే అంతమంది సెక్యూరిటీ సిబ్బంది అటకాయించినప్పుడు, అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు, సైఫ్ అలీ ఖాన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కత్తితో బెదిరించి, కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తాడు. కానీ అన్నిసార్లు కత్తితో 6 సార్లు అంత లోతుగా పొడవాల్సిన అవసరం ఏంటి, అన్నిసార్లు అంత తీవ్రంగా గాయపరచాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ తలెత్తున్నటువంటి ప్రశ్న. ఇది ఖచ్చితంగా మర్డర్ అటెంప్ట్. ఖచ్చితంగా సైఫ్ అలీ ఖాన్ను హతమార్చేందుకే దొంగతనం రూపంలో వచ్చినటువంటి దుండగుడిగా చెప్తున్నారు. దొంగలా వచ్చినటువంటి దుండగుడిగా చెప్తున్నారు. అయితే ఒక్కరే వచ్చారా, ఎంతమంది దుండగులు వచ్చారు? ఒకవేళ ఒకే వ్యక్తి వచ్చుంటే కనుక అంతమంది సిబ్బంది సైఫ్ అలీ ఖాన్తో సహా అంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ ఒక్కడే సైఫ్ అలీ ఖాన్తో పాటు మిగతా వాళ్ళందరినీ అటకాయించి సైఫ్ అలీ ఖాన్ను తీవ్రంగా 6 సార్లు కత్తితో పొడిచి ఎలా పారిపోయినట్టు? అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు, మరి ముఖ్యంగా ఇంట్లోకి ఎలా చొరబడ్డట్టు? అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా, అంతమంది బాడీ గార్డ్స్ ఉన్నప్పటికీ కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఎలా చొరబడ్డట్టు, సైఫ్ అలీ ఖాన్ను ఎందుకు మర్డర్ చేసే ప్రయత్నం చేసినట్టు అనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. నిజంగా సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు, ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నారనేది ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు. బహుశా ఒకరిద్దరు సెక్యూరిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా పని ఈజీ అవుతుందనుకొని భావించారా దుండగులు, లేదా నిజంగా దొంగతనానికి వచ్చారా? దొంగతనం చేసే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ ఇంటిని ఎందుకు ఎంచుకున్నట్టు, ఎప్పటి నుంచి రెక్కి నిర్వహిస్తున్నారు, అసలు ఏం జరుగుతోంది? ముంబైలో సైఫ్ అలీ ఖాన్ ఇంటిని ఎందుకు ఆ దొంగలు టార్గెట్ చేసినట్టు, లేదా సైఫ్ అలీ ఖాన్ హతమార్చే పనిలో భాగంగానే ఇంట్లోకి చొరబడ్డారా? ప్రస్తుతం ఈ అన్ని ప్రశ్నలకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బాలీవుడ్ మాత్రం ఉలిక్కిపడింది. తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. ఆయన భార్య కరీనా కపూర్, పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి నేపథ్యంలో ఒక్కసారిగా బాలీవుడ్ అంతటా కూడా అలర్ట్ అయ్యారు. ముంబై పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. పటౌడీ వారసుడిగా సైఫ్ అలీ ఖాన్ సినిమాల్లోకి వచ్చాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ కుమారుడైనటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇక వారి వారసత్వంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన అనేక హిట్ సినిమాలు చేశాడు, అనేక పాత్రలు పోషించారు. ఇటీవలి కాలంలో తెలుగులో దేవరా సినిమాలో విలన్గా కూడా మీకు అందరికీ సుపరిచితుడే. ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా సుపరిచితుడే. దేవరా సినిమాలో విలన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో లీలావతి ఆసుపత్రిలో ఆపరేషన్ కొనసాగుతుంది. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్కు ట్రీట్మెంట్ కొనసాగుతుంది. 6 చోట్ల తీవ్ర కత్తిపోట్లతో ప్రస్తుతం ఆయన ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరికొద్దిసేపట్లో ముంబై లీలావతి ఆసుపత్రులు వైద్యులు పూర్తి సమాచారాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.